చెప్పాలి. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ వెళ్ళింది ఒకటి చెప్పాలి. ఒక్కొక్క డాన్స్ మన ఆడియో లాంచ్ అనేది ఉంటుంది కదా. ఐ డోంట్ నో, నేను డాన్సర్గా ఉన్నాను, సో నాకు తెలుసు. మనం ఇప్పుడు చూస్తున్నది మూవీస్లో అని చాలా టేక్స్ చేస్తాము, మళ్ళీ చేస్తాము, బెస్ట్ వర్షన్ ఇస్తాము. బట్ ఇక్కడ స్టేజ్లో వాళ్ళు డాన్స్ చేసినప్పుడు ఒకే గోల్ ఎంత మేము ఎనర్జీ పెట్టామో దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు సే కుడోస్ టు ద డాన్సర్స్ హూ డాన్స్ సో చాలా బాగా చేశారు. ఆ రోజు చేసిన స్టెప్స్ చేశారు. అండ్ ఈవెన్ కలిసి ఆ రోజు మనం చేసింది ఆల్మోస్ట్ సేమ్ చెప్పారు. మేబీ ఇంకా కొంచెం కష్టంగా స్టెప్స్ అన్నీ చేశారా. సో మీరందరికీ ఐ షుడ్ గివ్ యూ a huge round of applause for your energy and for how well you performed today. Thank you very much for entertaining us. And speaking about dances, I'll have to speak about Devi Prasad garu and his energy. తను ఎప్పుడు చూస్తే he'll be like ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటారు. ఎక్కడ వెళ్తే he'll just light up the space like that. The same thing you've done. We missed you for a long time. Late come మీరు ముందే రావాల్సింది. I understand. But it's an absolute pleasure working with you in this film. I think after MCA we're doing this film together. And మనం మాట్లాడాము between during shoot that we should work together even more. Exactly. I think he's a dancer in his heart, though he's making good music. తను ఎప్పుడు పాటల గురించి మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటారు. ఒక డాన్స్ స్టెప్ వేసుకునే అండ్ నేను చాలా కృషి చేశాను. నమో నమో శివాయ మీరు ఒక చిన్న క్యామియో చేయాలని. అంత జుట్టు కూడా ఉంది. సో నేను అడిగాను. And like how Sangeeta is mentioned that it's been 25 years and you've been constantly creating magic. Movies చేయడం అంత ఈజీ కాదు, మ్యూజిక్ చేయడం అంత ఈజీ కాదు. And you've still been so relevant మాత్రం కాదు, you're reinventing yourself and you're creating new music for the world to soothe, cry and say dance to and all of this. So congratulations, God bless you so much and we should do more. I'm very grateful that given such beautiful songs on the movie lo మీరు చెప్పినట్టు you stitched the film together and love story ని అంత బాగా పట్టుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ you've done for our film. థ్యాంక్ యూ సార్. అండ్ శాందర్ గారు తను ఐ డోంట్ నో వెదర్ మనకి ఇప్పుడు టైం 2.5 hours ఉంది అని మనం ఎంత కట్ చేసామో ఏంటో నాకు తెలియదు. బట్ తన షూట్ చేసిన అన్నింటిలో అక్కడ ఒక సీన్ మాత్రం ఉండదు, అక్కడ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అది దాన్ని కలిపి ఒక క్యాప్చర్ చేస్తారు. There's so much of beauty in that. దాని మాత్రం కాదు, he's also a director in his mind. He'll come and give us suggestions అంత బ్యూటిఫుల్ గా. నాకు చైతన్య గారికి అండ్ చంద్రమోహన్ రెడ్డి గారికి he'll come and say ఇది మనం ఇక్కడ ఇలా పెట్టచ్చు, ఇది మనం ఇలా చేయొచ్చు అని. And his inputs have been so beautiful and very fresh and breathtaking. So thank you so much sir for your contribution again. And I'm sure ఎప్పుడు చూస్తారో మూవీ వాళ్ళు తెలుస్తుంది ఎలా మీరు చేశారో అనేది. And I have to say this, నేను ఫస్ట్ టైం నేను ఆ సెట్ ని చూసినప్పుడు నేను అడిగినా ఇది ఇక్కడే ఉందా లేదంటే ఇది సెట్ అవుతుంది, మనం ఇది ఎలా, హౌ డి వి డూ దిస్. ఎందుకంటే ఇక్కడ ఒక రాయి ఉంది, నేను అనుకున్నా అది ఒక రాయి కూర్చున్నాను తీసేది మ్యామ్ ఇది యాక్చువల్లీ నాకు చేశాను ఆర్ట్ వర్క్ అని, అంత రియల్ గా ఉంది. సో ఐ వాస్ టెల్లింగ్ హిమ్ సార్ వాట్ యు డన్ ఇస్ బ్రాట్ లైఫ్ టు ద సెట్. అక్కడ మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా ప్రెజెంట్ ఇలా ఉంటుంది, మన ఏంటి ఇలా ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్ దట్ మీరు ఇక్కడ ఉన్నది ఇంకొక ప్లేస్ లో రీప్లేస్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్ లో మీరు యూ బ్రింగ్ లాట్ ఆఫ్ లైఫ్ టు దట్ ప్లేస్. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు సీ యూ వర్క్. అండ్ దీని తర్వాత ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలా చెప్పాలని ఉందా. సో నేను ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడుతున్నాను అని ప్లీజ్ బాధపడకండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ నాతో యాక్ట్ చేసిన అమ్మగారు కల్పలత గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్ వాస్ సచ్ ఎన్ ఆనర్ వర్కింగ్ విత్ యు ఆల్. ఎందుకంటే టాలెంట్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఈవెన్ లెర్న్ టైనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్, హౌ దే ఇంప్రొవైజ్, హౌ దే థింక్. సో ఈ మూవీలో నేను చాలా మీ అందరి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు నాతో దివ్య కళ్యాణ్ అప్పుడు ఉన్నారు, తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చిన్న పిల్లప్పుడు ఈ రోజు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు. సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు
ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా ఖర్చు పెట్టాలంటే ఐ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమీడియట్లీ సే అరే రే వద్దు మనం ఇలా చేసేద్దాం, కెమెరాతో ఏమైనా చేసేద్దాం, విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం. బట్ నో, దే గో టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్. I've not seen producers who put so much of money believing in the product. ఇది ఇలా వస్తుంది, ఆ నమ్మకము సినిమాలో ఒక నమ్మకం ఉంది కదా. I think such producers are who keep the industry surviving and art also survive all these years. So it was very nice and very మీరు క్యారెక్టర్కి ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా ఒక బ్లెస్సింగ్ లా ఒక విషయం. Because you're putting a lot of your hard-earned money into this. The same way, ఒక డైరెక్టర్ ఒక ప్యాటర్న్లో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం. Because he's putting his belief, his little baby, తను ఆలోచిస్తారు, నేను people suggestions. He's so open and he's so cool that మనకి ఒకసారి చోట డౌట్ వస్తుంది, తను ఏంటి సీరియస్గానే ఉన్నానో, మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు. బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శ్యామ్నాథ్ గారు ఎవరైనా కానీ ఈవెన్ గారు బనీవాస్ గారు, he takes everybody's inputs and he knows the exact way to go about, and it was so nice watching. Like friends we keep fighting here and there saying that మీరు ఇలా చేస్తారు, కొడుకు పట్టుకుంటున్నారు, సన్స్క్రీన్ వేసుకుంటారు అని. But I had such a blast working with you, sir, and through you I got to know Sujata garu, so I'm extremely happy about that too. And now to speak about Sandeep Reddy Vanga garu, I believe that every director వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి. Every director should have a voice within them, and yours is so unfiltered on screen and even with your interviews and wherever you go, it's absolutely no filter, and it's so nice and refreshing to see someone who isn't influenced by a lot of things around where you know, sometimes you feel that we change ourselves for sorry చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. మనం sometimes మనమే కొంచెం మారుస్తాము కదా, you know, either please people or get opportunities or anything. But as you're doing sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that you know, things happen for the best, and when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films and people look forward to your movies. So that I think is such a big thing. And so thank you so much, sir, for gracing the occasion, coming here and blessing us and wishing us and saying such sweet things. Thank you very much. Varuna, actually manager లేదు, నాకు ఎవరితో మాట్లాడారో తెలీదు. But I think Arjun Reddy ఎలా రావాలో అలాగే వచ్చింది. Shalini has done a phenomenal job and Vijay also done a great job. I don't think ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు. I think they are going to do it, and so I'm very happy that you share this memory over here with us. I also want to just deviate immediately. I have to speak about the costume designers over here, Shalini and Kavya. వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యాన్ని చూస్తున్నారు కదా, it doesn't feel like మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి, అలా ఏం లేదు. యూ కెన్ సీ టోన్ క్లోత్స్ దట్ చైతన్య వాజ్ వేరింగ్. ఇట్స్ సో నైస్ దట్ దే వెరీ ట్రూ టు వాట్ దే హవ్ డన్. దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూసాను. ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు. నాట్ దట్ డైరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాను, వాళ్ళకి ఒక ఇమాజినేషన్, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా. దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్, అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్. అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చైతన్య గారు. లైక్ వాట్ నాగేంద్ర గారు టోల్డ్, చైతన్య ముందు తర్వాత అలా ఉంది కదా, దిస్ విల్ బీ లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ ఇక్కడ చూసాం కదా, అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 year ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది. నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్ దట్స్ హౌ యూ డూ. యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దట్ పర్సన్. అండ్ నేను నాకు అది గుర్తొస్తుంది, అలానే ఉన్నారు కదా అనేది. సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిలింకి ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ లైక్ ఓల్డర్ ఇన్ ఏజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐవ్ సీన్ దట్ ఈ ఫిలింలో ఒక హంగర్ ఐ సీ ఇన్ యూ. And I think from here it's just going to get you addicted to it and want you to do more such roles and author back roles. And I nijangane korukuntanu that we should have more films that inspire you more than what you're capable of
going and push even further because you have all that strength in you. And again, an absolute honor dancing with you because you say that నాకు డాన్స్ రాదు నేను ఇలా చేస్తున్నాను, but you have a rhythm in your body and it's very nice. And last thing, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కదా, వాళ్ళందరికీ చెప్పాలి, ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అని ఒక సెటప్ ఉంటుంది కదా. వీ డోంట్ నో వెదర్ యూ డన్ జస్టిస్, వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ మీరు అక్కడ పడిన కష్టాలు, మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి, నమ్మకం, ఒక ధైర్యం ఉంది కదా మీరు అందరికీ. ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరందరికీ, ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఆ బలం ఉంటుంది, బట్ ఇంత చేసే వాళ్ళు అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇది మీ ఫిల్మే, మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్, మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంతే. అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడు మీరు సినిమాని మేక్, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ వాళ్ళ సినిమాని జీవిస్తారు. అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది, వాళ్ళకి నచ్చుతుంది అని. అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము, మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము. థ్యాంక్ యూ సో మచ్. February 7th వస్తుంది, మీకు నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న రిక్వెస్ట్ అండి, పెద్దదే అనుకోండి, చిన్న రిక్వెస్ట్ అండి, ఒక్కటే ఒక స్టెప్ హైలెస్. అవునా, వాళ్ళు గుర్తు చేస్తారంటే అవునా, ఎంత గుర్తుందో అంతే చేయండి. ఒకసారి పాట ప్లే చేయండి, ఒక్కసారి ఎవరికి గుర్తొస్తుంది చూడండి, మీ బాడీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు ఎలా మర్చిపోతారండి, చాలా ఈత మర్చిపోతుందా, సైకిల్ ఒకసారి వచ్చిన తర్వాత మనం మర్చిపోతామా, స్విమ్మింగ్ మర్చిపోతామా, ఇది కూడా అంతే. ఏ ప్లే ప్లే ప్లే. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా, కింగ్ నాగార్జున గారి తనయుడిగా ప్రతి సినిమాకి తనని ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక సైలెంట్ బాయ్ కాస్త వైలెంట్ గా మారితే ఎలా ఉంటుంది అనేది తండ్రి సినిమాతో చూపించబోతున్నారు. దీనికోసం చిన్న పని కాదు, బోల్డంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో నాగ చైతన్య చూసేద్దాము.